స్టేడియం నందు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ వరకు క్రీడాకారులకు పౌష్టికాహారం అందిస్తామని వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డివి సుబ్బారావు తెలియజేశారు. ఈ రోజు పౌష్టికాహారం అందించిన దాతలు చింతాల అమరేందర్ రెడ్డి మరియు డివి సుబ్బారాజు సహకారంతో క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డివి సుబ్బారాజు, మేకల నరేంద్ర రెడ్డి, స్వర్ణ రమేష్ బాబు, కె జయదేవ్, రాఘవేందర్ శెట్టి, నలుబోలు బలరామయ్య నాయుడు తదితరులు పాల్గొని పౌష్టికాహారం అందించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆధ్వర్యంలో ఏ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకి ప్రతిరోజు అందించే విధంగానే పౌష్టికాహారం అందిస్తూ ఉన్నాం. ఈరోజు పౌష్టికాహారం ముఖ్య దాత వచ్చి చింతల అమరేందర్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మేకల నరేంద్ర రెడ్డి గారికి, సహచర సభ్యులందరికీ కూడా శుభాభినందనాలు. ఈ కార్యక్రమం ఈ నెల 4వ తారీఖు నుంచి రేపు 15వ తారీఖు వరకు కొనసాగుతూ ఉంది. ప్రతిరోజు కూడా క్రీడాకారులకి పౌష్టికాహారాన్ని కోడిగుడ్డు, చిక్కి లేదా కోడిగుడ్డు లేదా ఇతర ఐటమ్స్ ప్రతిరోజు అందిస్తూ ఉన్నాం. దీనికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని యథావిధంగా వచ్చే సంవత్సరం కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా సోదర సమానులైనటువంటి చింతల అమరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎక్సలెంట్ ప్రెసిడెంట్ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఎక్సలెంట్ ప్రెసిడెంట్ అయినటువంటి డివి సుబ్బరాజు గారు, అదేవిధంగా అసోసియేషన్కి అందరికీ సహకరిస్తున్నటువంటి వివేకానంద వాకర్స్ అసోసియేషన్కి సహకరిస్తున్నటువంటి మా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు పౌష్టికాహారం ఇస్తున్నటువంటి మా సోదరులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ఇదే విధంగా స్టేడియంలో ప్రతి ఒక్కరికి సహాయ సహకారంగా ఉంటామని తెలియజేసుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.